ఒక్క స్థాయిని ఆపేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే 10% బీసీలు పెంచి 42% బీసీలకు ఇచ్చేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 34% ఇస్తే కేసీఆర్ నుంచి 22% చేసిండు. ఈయన 32% చేయడం కోసమే ఇవాళ అమ్మతో మొదలుపడి మైనార్టీలను కూడా ఇవాళ ముస్లింస్ ని బీసీలో కలిపి బీసీలకు ఎప్పుడూ తీరని రకంగా ద్రోహం చేస్తున్నటువంటి వాడు ఎవరంటే ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ 42% రిజర్వేషన్స్ కూడా ఆర్డినెన్స్ నుంచి అమలు చేస్తా ఉంటున్నాడు. అసలు ఆర్డినెన్స్ ఏ రకంగా తీసుకొస్తారు? రాష్ట్రపతి దగ్గర నువ్వు బిల్లు పెట్టినావు, ఆ బిల్లు గురించి మంచో చెడో తెలియకుంటే నువ్వు ఇలా ఆర్డినెన్స్ చేస్తానని చెప్తా ఉన్నావు. పంచాయతీరాజ్ చట్ట సవరణ 285 ప్రతిపాదనని సవరణ చేయకుండా, అసెంబ్లీలో సవరణ చేయకుండా నువ్వు ఆర్డినెన్స్ ఏ రకంగా తీసుకొస్తావు? ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ ప్రజలను మోసం చేయడం కోసం మిగతా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి చిత్తశుద్ధి మీకు లేదని చెప్పేసి నేను సందర్భంగా కోరుతా ఉన్నాం. నువ్వు కనుక 42% రిజర్వేషన్ చేసి అమలు చేస్తానో బీసీలకు దాన్ని చేసేటువంటి బాధ్యత